రోడ్ పక్కన ఒక అడుక్కునే వ్యక్తి తన చేతిలో బొచ్చు పట్టుకుని అడుకుంటున్నాడు. ఆ రోడ్ వచ్చిపోయే వాళ్లతో రద్దీగా ఉంది. అయితే ఆయన బొచ్చులో ₹1 కాయిన్ పడింది. అది చూసి ఆయన ఆ కాయిన్ తన చేత్తో పట్టుకుని కాయిన్ అటు ఇటు తిప్పి చూసి ఆ రోడ్ పైకి విసిరేస్తాడు. అటుగా వెళ్తున్న వెహికల్స్ ఆ కాయిన్ని తొక్కుతూ పోతాయి. నడిచి వెళ్లే వాళ్లు కూడా చూసి చూడనట్టుగా తొక్కుకుంటూ పోతున్నారు. అప్పుడు ఆ రూపాయి కాయిన్ నిల్చుని ఏడవటం ప్రారంభించింది. చూస్తున్నారు కదా నా పరిస్థితి. ఇప్పుడున్న తరానికి కనీసం నేనెవరో, నేనెప్పుడు పుట్టానో తెలుసా? నా దౌర్భాగ్యం. నా గురించి నేనే పరిచయం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. నన్ను భారతదేశపు రూపాయి కాయిన్ అంటారు. ఆగస్టు 19, 1757 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు నన్ను భారతదేశపు రూపాయి కాయిన్గా తయారు చేశారు. అప్పుడు నేను ₹1, పావలా, 10 పైసలు, 5 పైసలు, అనా, అర్ధనా, ఖానీ, దమ్మిడి ఇలా వివిధ విలువలు కలిగిన కాయిన్స్తో పాటుగా నేను కూడా ఆంగ్లేయులు మరియు భారతదేశ పౌరుల చేతుల్లో చలామణి అవుతూ ఉండేదాన్ని. 1949 సంవత్సరం వరకు నా విలువ మరీ పెరిగిపోలేదు. అలా అని పతనమైపోలేదు. ఆ తరువాతి నుంచి నా విలువ కొంచెంగా తగ్గుతూ ఈ 2025 నాటికి నా పరిస్థితి ఇలా ఉంది. రాబోయే తరం వాళ్లకి నా రూపం కనబడుతుందా? కనీసం నేను మాటల్లో అయినా వినబడతానా అనే అనుమానం నన్ను వేధిస్తుంది. భారతదేశ పాలకుల్ని మరియు ప్రజల్ని నేను కోరుకునేది ఒక్కటే, దయచేసి నన్ను బలపరచండి. నేను బలపడినప్పుడే మన దేశం ఆర్థికంగా బలపడుతుంది. అగ్రరాజ్యాల కరెన్సీ పక్కన నేను కూడా గౌరవించబడతాను. నా బాధను మీరంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.